అవయవాల పనితీరు దెబ్బతిని ఐసీయూలో చికిత్స పొందుతున్న రోగులకు కంటిన్యూస్ రీనల్ రీప్లేస్మెంట్ ట్రీట్మెంట్ సిఆర్ఆర్టీ ఆధునిక ప్రాణరక్షక చికిత్సగా నిలుస్తుందని కరీంనగర్ మెడిక్ కవర్ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. సాధారణ డయాలసిస్ ను తట్టుకోలేని అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న రోగులకు చికిత్స ఆశాకిరణంగా మారుతుందని వారు వెల్లడించారు. బుధవారం జగిత్యాల ప్రెస్ క్లబ్ లో సిఆర్ఆర్టీ యంత్రం పనితీరు, వినియోగము, ప్రయోజనాలపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో వైద్యులు మాట్లాడారు. తీవ్ర అనారోగ్యంతో ఐసీయూలో చికిత్స పొందుతున్న రోగుల్లో మూత్రపిండాల పనితీరు ఒక్కసారిగా దెబ్బతినడం సాధారణమేనని, అలాంటి సమయంలో సాధారణ డయాలసిస్ ను తట్టుకునే పరిస్థితి చాలా మందికి ఉండదని వైద్యులు తెలిపారు. అలాంటి అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో సిఆర్ఆర్టీ కీలక పాత్ర పోషిస్తుందని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో నెఫ్రాలజిస్ట్ డాక్టర్ రామచందర్, క్రిటికల్ కేర్ నిపుణుడు డాక్టర్ ఉపేందర్ రెడ్డి, మార్కెటింగ్ మేనేజర్ కోట కరుణాకర్, చంద్రశేఖర్, మహేష్, అబ్దుల్ వకీల్ తదితరులు పాల్గొన్నారు. కిడ్నీస్ తీవ్రంగా పనిచేయని మళ్ళీ ఐసీయూలో క్రిటికల్ పేషెంట్కి సిఆర్ఆర్టీ మిషన్ ఎలా ఉపయోగపడుతుంది, దాని ప్రయోజనాలు, ఆధునిక చికిత్సలో దాని ప్రాముఖ్యత ఏంటి అనేది డాక్టర్ రామచంద్ర సార్, డాక్టర్ ఉపేందర్ రెడ్డి సార్ మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. ఆయన ముఖ్య ఉద్దేశం ఏంటంటే కరీంనగర్ మెడికవర్ హాస్పిటల్లో లేటెస్ట్ది బ్యాక్స్టర్ కంపెనీ సిఆర్ఆర్టీ మెషిన్ని ఇన్స్టాల్ చేయడం జరిగింది. 2 years బ్యాక్ కూడా మన బ్యాక్స్టర్ కంపెనీదే కొంచెం ఓల్డ్ వర్షన్ మెషిన్ ఉండేది. ఇప్పుడు దాన్ని రెనోవేట్ చేసి కొత్త మెషిన్ ఏదైతే మనకి యూఎస్లో ప్రస్తుతం ఏదైతే మెషిన్ అవైలబుల్ ఉందో సేమ్ అలా ఆ మెషినే మన దగ్గర కూడా ఉంది. సో దాని అసలు ఏంటి అంటే సిఆర్ఆర్టీ అంటే ఒక కిడ్నీ లాంటిది. సో ఎవరైతే పేషెంట్స్ అది ఏ ఏజ్తో సంబంధం లేదు, ఏ వయసు వాళ్ళ అయినా కూడా సిక్ అయినప్పుడు అంటే బాగా సీరియస్ అయినప్పుడు, అది సర్జికల్ కేసు కానీ, మెడికల్ కేసు కానీ, విష జ్వరం కానీ, యాక్సిడెంట్ కానీ, బైపాస్ కానీ, ఏ సర్జరీ అయినా కూడా పేషెంట్కి ఇన్ఫెక్షన్ వచ్చి పేషెంట్కి బీపీ అనేది తగ్గినప్పుడు మనకు యూరిన్ అనేది రాదు పేషెంట్కి. సో అలాంటి పేషెంట్స్కి ఏంటంటే రెగ్యులర్గా చేసే డయాలసిస్ చేయడానికి కుదరదు. సో వాళ్ళకి బీపీ అనేది మనకి సపోర్ట్ చేయదు. అంటే నార్మల్ మెషిన్ రన్ చేయాలంటే, నార్మల్ మెషిన్కి పేషెంట్ పెట్టాలి అంటే, చికిత్స చేయాలి అంటే 110, 120 అట్లా బీపీ ఉండాల్సి వస్తుంది. సో మనకి సీరియస్ అయిన పేషెంట్కి ఈ బీపీ ఉండదు, 80, 90 ఉంటుంది సిస్టోలిక్ బీపీ. సో వాళ్ళకి ఏంటంటే నార్మల్ రెగ్యులర్గా ఉండే డయాలిసిస్ మెషిన్ పెట్టలేము. పేషెంట్ ఏమో సీరియస్ అవుతారు, యూరిన్ రాదు, ఏం చేయాలో తెలియదు. సో హైదరాబాద్ లాంటి ప్లేసెస్కి షిఫ్ట్ చేయాలి అంటే మార్గ మధ్యలో కార్డియాక్ అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇవన్నీ రిస్క్లు ఉంటాయి, పేషెంట్లు రికవర్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి కదా అని చెప్పేసి రెగ్యులర్ డయాలసిస్తో సో లేటెస్ట్ మెషిన్ తీసుకురావడం జరిగింది. అదేంటంటే సిఆర్ఆర్టీ అంటే కంటిన్యూస్ రీనల్ రీప్లేస్మెంట్ థెరపీ. అంటే కిడ్నీ ఏ రకంగా అయితే నిరంతరంగా పనిచేసి బాడీలో పేరుకుపోయిన విష పదార్థాలు తీసేస్తుందో అలాగే స్లోగా పనిచేసి పేషెంట్కి ఒకవేళ బీపీ తక్కువ ఉన్నా కూడా ఈ మెషిన్ని మనం పేషెంట్కి పెట్టొచ్చు. ఇంకోటి ఏంటంటే ఈ మెషిన్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే అంటే కిడ్నీ మన బాడీలో పేరుకుపోయిన విష పదార్థాలు టాక్సిన్సే కాకుండా విష జ్వరం వల్ల వచ్చిన ఈ ఇంటర్ల్యూకిన్స్ అలాంటివి కొన్ని విష పదార్థాలు అనేవి ఉంటాయి. సో వాటిని కూడా మెషిన్ తీసేస్తుంది. సో ఏమైందంటే పేషెంట్కి మనం లాస్ట్ ప్రయత్నంలాగా ఈ మెషిన్ పెట్టేసి మనం ట్రీట్మెంట్ చేయొచ్చు. దీంతో అంటే ఇప్పటివరకు 8 కేసులు చేస్తాం. 8 కేసులు అయితే 4 వరకు బయటకు వచ్చినాయి. అంటే మొన్న లేటెస్ట్గా పెట్టాం కానీ వాళ్ళు చాలా సీరియస్ అయిన తర్వాత అవుట్ సైడ్ హాస్పిటల్లో చాలా లేట్ అయిన తర్వాత రావడం జరిగింది. వాళ్ళకి ట్రీట్మెంట్ పెట్టాము, 2.5 రోజుల వరకు వాళ్ళు బ్రతుకున్నారు. కానీ లేట్గా రావడం వల్ల వాళ్ళని బయట తీసుకురాలేకపోయినాం. కానీ ఏంటంటే ఎవరికైతే పేషెంట్ సీరియస్ అయ్యి బీపీ అప్పుడే తక్కువ అవుతుందో వాళ్ళకి లేట్ చేయకుండా మిషన్ కొంచెం ఎర్లీగా పెట్టుకోగలిగితే వాళ్ళని బయటకు తీసుకురావచ్చు. సో ఇంకోటి ఏంటంటే దీంట్లో అడ్వాంటేజెస్ ఏంటంటే బీపీ తక్కువనే చేయొచ్చు, సిక్ ఉన్నా కూడా హార్ట్ రేట్ బాగా ఉంటుంది. సిక్ ఉన్న వాళ్ళకి హార్ట్ రేట్ కూడా చాలా ఎక్కువైపోయి కార్డియాక్ అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. వాళ్ళని రెగ్యులర్ డయాలసిస్ మిషన్ పెట్టడానికి రాదు. సో ఇంకోటి ఏంటంటే యాక్సిడెంట్స్ అయ్యి కూడా చాలా ఇన్ఫెక్షన్ అయిపోతుంది. అలాంటి పేషెంట్లకు కూడా మనం వేరే ట్రీట్మెంట్ అంటే డయాలసిస్ రెగ్యులర్ డయాలసిస్ ట్రీట్మెంట్ చేయడానికి ఉండదు. వాళ్ళకి చాలా సిక్ ఉంటారు కాబట్టి వాళ్ళకి చేయడానికి కుదరదు. సో అలాంటి వాటికి ఈ మెషిన్ అనేది చాలా యూస్ఫుల్ ఉంటుంది. హైదరాబాద్ లాంటి ప్లేసెస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, కరీంనగర్లోనే మెడికవర్లో ఉంది. జ్వరాల సీజన్ స్టార్ట్ అయింది. సో ఇంకోటి విష జ్వరాల సీజన్ అంటే డెంగ్యూ, మలేరియా కంటే ఇప్పుడు ఏమవుతుందంటే పేషెంట్లు అంటే ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నారు రైతులు అందరూ పొలాలకి బేర్ ఫుట్ అంటే ఏం వేసుకోకుండా వెళ్ళి ఏదో ఒకటి కుచ్చుకపోతుంది. సో వాళ్ళు సెల్యులైటిస్ కేసెస్ వస్తున్నాయి చాలా. అంటే సెల్యులైటిస్ కేసెస్ ఏంటంటే కాలుకి గాయం కాగానే లోకల్గానే ఏదో ఒకటి 2-3 రోజులు అయిన తర్వాత ఆర్ఎంపీ దగ్గరికి వెళ్ళి ఏవో పెయిన్ కిల్లర్స్, సింపుల్ మెడిసిన్స్ వేసుకోవడం వల్ల అది తగ్గకుండా కాలంతా స్ప్రెడ్ అవుతుంది. వాళ్ళు రావడం బీపీ 80-90 ఉంటుంది. సో ఏంటంటే రాకుండా ఉండాలి అంటే ప్రాపర్గా ఇప్పుడు కరీంనగర్ దాకా రానవసరం లేదు, లోకల్గా ఉండే ఎంబీబీఎస్ డాక్టర్స్కి లోకల్ ఉండే హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి
పడకముందా. సో కిడ్నీ సమస్య రాకుండా ఉండాలంటే ఏంటంటే ఇప్పుడు మెయిన్గా మన దగ్గర మన కంట్రీలో కానీ వరల్డ్ వైడ్ కానీ మెయిన్ రీజన్ ఏంటంటే షుగర్. సో షుగర్ కంట్రోల్ లేకపోతే కిడ్నీ అనేది 100% డ్యామేజ్ అవుతుంది. సో షుగర్ వచ్చిన వాళ్ళు షుగర్ కంట్రోల్ ఉంచుకోవాలి. షుగర్ రాని వాళ్ళు, షుగర్ వచ్చే ఛాన్స్ ఉన్న వాళ్ళు ఏంటంటే కార్బోహైడ్రేట్ డైట్ తక్కువ తీసుకోవాలి. అంటే చక్కెర ఎక్కువ ఉండదు, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ. మన ఇండియన్ డైట్లో, మన పర్టికులర్ సౌత్ ఇండియన్ డైట్లో కార్బోహైడ్రేట్ ఎక్కువ ఉండే ఫుడ్ ఏంటంటే రైస్. మనం అందరం వైట్ రైసే తింటున్నాం. సో వైట్ రైస్ కూడా అది పాలిష్ చేసిన రైస్. డైరెక్ట్ ఇప్పుడు జై శ్రీరామ్ రైస్ ఉంది, సో దాని గ్లైసమిక్ ఇండెక్స్ 87% ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ మన షుగర్ని తిన్నట్లే ఆ రైస్ తింటే. సో అలాంటి రైస్ని అవాయిడ్ చేసి ఆర్ఎన్ఆర్ రైస్ అని తెలంగాణ సోనాని మన దగ్గరే తయారైంది, అది తెలంగాణ సోనాని ఉంటుంది, దానికి గ్లైసమిక్ ఇండెక్స్ 57 ఉంటుంది, అది తినొచ్చు. లేకపోతే జొన్నలు, ఇప్పుడు మిల్లెట్స్ ఉన్నాయి కదా, చిరుధాన్యాల వైపుకి వెళ్తే ఏమైందంటే షుగర్ అయితే ఎవరికైతే కంట్రోల్ ఉంటుందో కిడ్నీ సమస్య అనేది తక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే పెయిన్స్. మన దగ్గర ఏంటంటే పెయిన్ వచ్చిందంటే డైరెక్ట్ మెడికల్ షాప్కి వెళ్ళి ఆ పెయిన్ కిల్లర్స్ వాడతారు. సో పెయిన్ కిల్లర్ ఇంతకుముందు ఏమనుకునే వాళ్ళు, పెయిన్ కిల్లర్స్ సంవత్సరాలు వాడితేనే కిడ్నీలు ఖరాబ్ అయితేనే ఉండేది. కానీ అట్లేం లేదు, ఒక టాబ్లెట్ వేసుకున్నా కూడా పేషెంట్కి కిడ్నీ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో డోస్ డిపెండెంట్ ఎఫెక్ట్ అంటేనేమో సంవత్సరాల తరబడి వాడితే కిడ్నీ డ్యామేజ్ అయ్యి. కొన్ని ఏంటంటే కొంతమందికి వాళ్ళ జన్యుపరమైన ఎక్స్పోజర్ ఉంటుంది, వాళ్ళకి ఏంటంటే దానికి ఇడియోసింక్రాటిక్ రియాక్షన్ ఉంటుంది, దానికి ఏంటంటే ఒక టాబ్లెట్ వేసుకుని కిడ్నీ డ్యామేజ్ అవుతుంది. ఇంకో నెక్స్ట్ రీజన్ ఏంటంటే మనది జగిత్యాల అంటే స్టోన్ బెల్ట్. అంటే ఇక్కడ అందరు ఇంతకుముందు అంటే ఎక్కువ బోర్ వాటర్, బావిలోనే వాటర్ తాగేవాళ్ళు. సో ఇంకోటి ఏంటంటే ఇన్హెరెంట్గా మన దగ్గర ఉండే వాళ్ళకి యూరిన్లో సిట్రేట్ అనేది తక్కువ ఉంటుంది. సో మన దగ్గర వాళ్ళకి స్టోన్స్ కూడా చాలా ఎక్కువ ఉంది. నెక్స్ట్ ఇప్పుడు షుగర్ మెయిన్ రీజన్, దాని తర్వాత పెయిన్ కిల్లర్స్ వాడడం. ఇంకో నెక్స్ట్ మోర్ కామన్ రీజన్ ఏంటంటే స్టోన్స్. ఆ స్టోన్స్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఈ పెయిన్ కిల్లర్ వాడతారు, తర్వాత స్టోన్ ఆ కిడ్నీలు ఇరుకపోయి కిడ్నీ మొత్తం మూసుకపోయేంత వరకు ఇక్కడనే నెగ్లెక్ట్ చేస్తారు. సో స్టోన్ ఉంది అంటే డాక్టర్ గారిని కలిసి, ఒకవేళ స్టోన్ పడిపోయేటట్లు ఉందంటే మెడిసిన్ రాయించుకోవాలి. ఇప్పుడు స్టోన్ పడిపోయి మెడిసిన్స్ కూడా వచ్చినాయి. ఇప్పుడు ట్యూబ్లు ఇరుక్కపోతే ఇంతకుముందు 100% ఆపరేషన్ అవసరం పడేది, అట్లా కాకుండా ట్యూబ్లు ఇరుక్కున్నా కూడా ట్యూబ్ నుంచి బయటికి ఫోర్స్ఫుల్గా పంపించే మెడిసిన్ వచ్చింది. ఆ టాబ్లెట్ వాడితే అప్ టు 10 mm వరకు పడిపోతుంది. రెగ్యులర్గా చూపించుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఈ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ వాడినా కూడా కొంతవరకు కిడ్నీ డ్యామేజ్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే మన దగ్గర ఎక్కువ నాన్ వెజ్ తింటాము, పర్టికులర్గా మటన్. సో ఏంటంటే ఎవరైతే షుగర్, బీపీ ఉండి కొంచెం కిడ్నీ ప్రాబ్లం అప్పుడే సమస్య ఇప్పుడు తెలిసిందంటే వాళ్ళు నాన్ వెజ్కి దూరంగా ఉండాలి. ఈ మెయిన్ 5 రీజన్. ఇంకోటి అందరూ ఏంటంటే వాటర్ తాగరు. వాటర్ కూడా రెగ్యులర్గా మనకి ఒక పర్సన్ మినిమమ్ 3 to 5 లీటర్స్ తాగాలి పెద్దవాళ్ళు. మన వాళ్ళు పనిలో పడేసి వాటర్ తాగరు. సో వాళ్ళు ఏమైందంటే ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండి, స్టోన్స్ ఉండి, సో ఏమైందంటే కిడ్నీలు క్రమేణా డ్యామేజ్ అవుతాయి. సో వచ్చిన తర్వాత ఏం జాగ్రత్తలు తీసుకోవాలంటే ఈ నాన్ వెజ్ దూరంగా ఉండాలి, పెయిన్ కిల్లర్స్ వాడకూడదు. వాటర్ అనేది వాపులు వచ్చిన వాళ్ళు తక్కువ తీసుకోవాలి, వాపులు లేకుండా ఎర్లీ స్టేజ్ ఉన్న వాళ్ళు మంచి వాటర్ తీసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటే డయాలసిస్, కిడ్నీ ఫెయిల్ కాకుండా మనం జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఉపేందర్ రెడ్డి, కన్సల్టెంట్ క్రిటికల్ కేర్ మెడికల్ హాస్పిటల్, కరీంనగర్. ఈరోజు మనం ఇక్కడ మీటింగ్ అయింది. మెయిన్ పర్పస్ ఏంటంటే సిఆర్ఆర్టీ గురించి చెప్పడం గురించి. సార్ ఆల్రెడీ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేశారు. సిఆర్ఆర్టీ అనేది మామూలు కిడ్నీ పేషెంట్లో కాదు, బాగా అంటే కిడ్నీ పేషెంట్ కాకుండా నార్మల్ ఉన్న కిడ్నీ లాంటివి ఉంది. ఇప్పుడు విష జ్వరాలు వచ్చి కిడ్నీ ఎఫెక్ట్ అయినప్పుడు, బాగా బీపీ పడిపోయి మల్టీ ఆర్గాన్ ఎఫెక్ట్ అయినప్పుడు ఏం చేస్తారంటే అట్లాంటి పేషెంట్స్కి కొన్నిసార్లు డయాలసిస్ చేయడం కొంచెం కష్టం. నార్మల్ రెగ్యులర్ డయాలసిస్ సెంటర్లకి సిఆర్ఆర్టీ డిఫరెన్స్ ఏంటంటే నార్మల్ డయాలసిస్ చేయాలంటే అడిక్వేట్ బీపీ ఉండాలి, ఓన్లీ కిడ్నీ ఎఫెక్ట్ అవుతుంది అంతే, వేరే అవయాలు ఎఫెక్ట్ కావు. కానీ సిఆర్ఆర్టీలో ఏమైతే మల్టీ ఆర్గాన్ ఎఫెక్ట్ అవుతుంది, అంటే కిడ్నీతో పాటు లివర్, హార్ట్, లంగ్స్లో వాటర్ రావడం, బీపీ బాగా తక్కువ ఉండడం. ఇట్లాంటి పేషెంట్స్ ఏంటంటే ఇది ఇట్లాంటి డయాలసిస్ మేనేజ్ చేయాలంటే ఇట్స్ నార్మల్ డయాలసిస్ లాంటిది కాకుండా కొంచెం అడ్వాన్స్డ్ డయాలసిస్ ఉంది. దీని ద్వారా ఏం చేస్తారంటే కొంచెం తక్కువ బీపీ ఉన్నా కూడా 80, 70, 80, 90 అట్లా ఉన్నా కూడా బీపీ బాగా ఇట్లాంటి కేసు సిఆర్ఆర్టీ ద్వారా మేనేజ్ చేయొచ్చు. దీన్ని మేనేజ్ చేయాలంటే రెగ్యులర్ డయాలసిస్ లాగా కాకుండా దీనికి ఒక ఐసీయూ సెటప్ ఉండాలి. అంటే 20 మామూలు డయాలసిస్ మామూలుగా 4 నుంచి 6 గంటలు చేస్తారు. ఇది అట్లా కాకుండా 24 నుంచి 48 గంటల వరకు కూడా కంటిన్యూస్గా డయాలసిస్ చేస్తుంటారు. ఇది ఐసీలో చేస్తారు. ఇది వార్డులలో కానీ లేకపోతే డయాలసిస్ సెంటర్లో కాకుండా ఐసీలో చేయాల్సి వస్తుంది. ఐసీలో 24 గంటలు టెక్నీషియన్ ఉండాల్సి వస్తుంది. ఐసీ డాక్టర్ పక్కనే దాన్ని కంటిన్యూస్గా మానిటర్ చేస్తూ ఉండాలి. ఇట్లాంటి కేసు ఓన్లీ కిడ్నీ అయినప్పుడే చేస్తారా లేకుంటే వేరే వార్డులలో చేస్తారా అంటే ఓన్లీ కిడ్నీ అయినప్పుడు ఎక్కువ ఏ ఇన్ఫెక్షన్ వచ్చినా లేదంటే ఏది వచ్చినా కిడ్నీ ఖరాబ్ అయినప్పుడు, బీపీ తక్కువ ఉన్నప్పుడు చేస్తాం. కొన్నిసార్లు ఏమైతే లివర్ ఫెయిల్యూర్లో కూడా చేయాల్సి వస్తుంది. లివర్ ఫెయిల్యూర్లో కూడా కొంతమందికి కోమాలోకి వెళ్తారు. కోమాలోకి వెళ్ళి కిడ్నీ ఖరాబ్ అయినప్పుడు అప్పుడు ఏం చేస్తామంటే లివర్ ఫెయిల్యూర్లో కూడా ఇది చేస్తాం. కొన్నిసార్లు కొన్ని పాయిజనింగ్స్ ఉంటాయి. కొంతమంది హైదరాబాద్లో కొంతమంది కొంతమంది పాయిజన్ సూసైడ్ తీసుకునే వాళ్ళు బీపీ టాబ్లెట్లు వేసుకుంటారు. బీపీ బీటా బ్లాకర్స్, కాల్షియం ఛానల్ బ్లాకర్స్ అంటారు. అట్లాంటి పేషెంట్స్కి ఏమైందంటే అది బీపీ బాగా టాబ్లెట్స్ ఓవర్ డోస్ 10-20 టాబ్లెట్ తీసుకున్నారు అనుకోండి, బీపీ మొత్తం పడిపోతుంది. అట్లాంటి టైంలో బీపీ ఆ పేషెంట్ ఒక 2-3 రోజుల వరకు
మనం కొంచెం మెషిన్స్ పెట్టి దాన్ని తొందరగా మనం తీసేసాం అనుకోండి శరీరం నుంచి, అట్లాంటి వాళ్ళు సర్వైవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి చాలా ఓన్లీ డయాలసిస్ అనేది ఇప్పుడు సిఆర్ఆర్టీ అనేది ఓన్లీ కిడ్నీ ఖరాబ్ అయితేనే కాదు, లివర్ వాళ్ళకి కానీ పాయిజనింగ్స్, కొంతమంది వేరే రకాల పాయిజన్ తీసుకున్న వాళ్ళలో కూడా దాన్ని తీయడానికి, శరీర రక్తంలోనే ఫిల్టర్ చేయడానికి దీన్ని ఉపయోగిస్తారు. దీని మెయిన్గా ఏంటంటే కొంచెం ఇది ఇంతకుముందు మన కరీంనగర్ ఓల్డ్ హైదరాబాద్ కాకుండా మిగిలిన ప్లేస్ అవైలబుల్ లేదు. ఇప్పుడు మన కరీంనగర్లో కూడా దీన్ని తీసుకురావడం జరిగింది. దీంతో కొంతమంది ఏంటంటే హైదరాబాద్ షిఫ్ట్ చేయలేని పరిస్థితి, చేయలేని వాళ్ళు లేదంటే బాగా సిక్కున్న వాళ్ళు ఏంటంటే అట్లీస్ట్ దీంతో వేస్తే ఒక 2-3 రోజులు మనకు టైం ఇస్తుంది. ఈ లోపు ఏదైతే డిసీజ్ ఉందో అది రికవర్ కావడానికి మనకు కొంచెం టైం ఇస్తుంది సిఆర్ఆర్టీ. ఈ లోపు పేషెంట్ కొన్నిసార్లు రికవర్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అంటే అందువల్ల దీని యొక్క అడ్వాంటేజ్ మెయిన్. ఇది రొటీన్గా మన కరీంనగర్లో మన మెడికవర్ హాస్పిటల్లో ఉంది. ఇది కొత్తగా ఇంట్రడ్యూస్ చేసిన కాబట్టి ఇది అందరికి తెలియడం కోసం, కొంతమంది అంటే డాక్టర్లకు కానీ ఇక్కడ ఉన్న కరీంనగర్ పబ్లిక్ తెలవడం కోసం దీన్ని ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం. థ్యాంక్ యూ.